So, good morning, boys and girls. Good. Once again, I welcome you all to the Vignan family. So, అందరూ తెలుగు వాళ్ళే కదా? గుడ్. మీ అందరూ ప్రొఫెషనల్ కోర్సులో చేరారు. ఇక్కడ 4 సంవత్సరాల పాటు ఉంటారు. అయితే ఈ 4 సంవత్సరాల పాటు మీ లైఫ్, మీ కెరీర్ ఎట్లా బిల్డ్ చేసుకోవాలి, దట్ ఈస్ ద బేసిక్ థింగ్. ఈ 4 సంవత్సరాలు చాలా చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. చాలా గొప్పగా అవటానికి కానీ లేకపోతే అదర్వైజ్ అవటానికి కానీ 4 సంవత్సరాలు బిగ్ టైం. ఆల్సో 4 years ఈజ్ ఎ వెరీ బిగ్ టైం. 4 years ఎక్కడ గడపరు. స్కూల్లోనే 5-6 ఏళ్ళు ఉంటారు, ఇంటర్మీడియట్లో 2 ఏళ్ళు ఉంటారు, తర్వాత కూడా పీజీ అట్లా చదివితే కూడా 2 ఏళ్ళే ఉంటుంది పీజీ. కాబట్టి ఎక్కడ 4 years కంటిన్యూస్గా ఉండరు. దిస్ ఈజ్ ద పీరియడ్ వేర్ యూ స్పెండ్ 4 years, 4 సంవత్సరాల పాటు కంటిన్యూస్గా ఉండే టైం. ఈ టైంలో ఎంత బాగా చేస్తే అంత మీ జీవితం అంత బంగారంగా ఉంటుంది. సో అది ఎట్లా ఉండాలి ఈ 4 years, ఎట్లా అయితే బాగుంటుంది, ఎట్లా అయితే బ్రహ్మాండంగా ఉంటుంది, ఎట్లా అయితే బంగారంగా ఉంటుంది. సో దట్ ఈజ్ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ. ద బేసిక్ థింగ్ ఈజ్, ద ఫస్ట్ థింగ్, మీకు మామూలుగా చాలా సాధారణమైన ప్రశ్నలు అడిగినా సరే మీరు వేరే సమాధానం చెప్తారు. ఏమని? మీరు ఎందుకు రోజు కాలేజీకి వెళ్తున్నారు అని ఇంటర్మీడియట్లో ఎవరిని అడిగితే మీరు ఏం చెబుతారు అంటే, కొంతమంది ఏమో మా తల్లిదండ్రులు ఊరుకోరు కాబట్టి వెళ్తున్నాము, లేకపోతే కొంతమంది మా టీచర్లు పోట్లాడతారు కాబట్టి వెళ్తున్నాము అంటారు. అదే కదా? లేకపోతే ఎందుకు కష్టపడి రాత్రి వాళ్ళు చదువుతున్నావు అని అంటే, సో ఏదో మా టీచరు లేకపోతే 90% రాకపోతే బాగా ఎంసెట్ పరీక్ష ఇది రాయకపోతే బాగా ఆయన నన్ను పోట్లాడతాడు, తిడతాడు, ఇంటి దగ్గర కూడా చూస్తారు, కాబట్టి నేను ఏదో కష్టపడి చదువుతున్నాను అంటారు. కానీ ఎప్పుడు ఎవరి కోసమో, మీ తల్లిదండ్రుల కోసమో లేకపోతే మీ టీచర్ల కోసమో చేశారు, బాగుంది. కానీ ఎప్పుడు ఒక్కసారి కూడా మీకోసం మీరు చేసామని చెప్పరు. ఇది నా కోసం చేశాను, నా భవిష్యత్తు కోసం చేశాను, నేను బాగా అవటానికి కోసం చేశాను అని ఎప్పుడు చెప్పరు. దట్ ఈజ్ అది ఎప్పుడు చెప్తారు అంటే, మీరు ఒక గోల్ అంటూ సెట్ చేసుకొని ఉంటే అప్పుడు చెప్తారు. ఫస్ట్ థింగ్ ఫర్ ద లైఫ్ ఈజ్ టు మేక్ యువర్ లైఫ్ బ్యూటిఫుల్. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అని సినిమా చూస్తే అవ్వదు, మీరు తయారు చేసుకుంటే లైఫ్ అందంగా అయిపోతుంది. సో ఆ లైఫ్ బాగా అవ్వటానికి బేసిక్ థింగ్ యూ హ్యావ్ టు సెట్ యువర్ గోల్. ఆ గోల్ ఎట్లా ఉండాలి అంటే, దాని జస్ట్ లైక్ దట్ నేను చెప్తున్నాను కాబట్టి చైర్మన్ గారు చెప్తున్నారు కాబట్టి నేను ఏదో ఈ గోల్ సెట్ చేసుకున్నా అయితే అవ్వదు. సో యూ హ్యావ్ టు స్టడీ యువర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. యూ షుడ్ అండర్స్టాండ్ యువర్ ఫ్యామిలీ. మీ 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 కుటుంబాన్ని గురించి, మీ పరిస్థితిని గురించి అర్థం చేసుకోవాలి అసలు ముందు. సో మీకు చాలామంది ఇక్కడైతే పక్క పక్కన కూర్చొని ఉంటారు, కానీ మీరు ఇక్కడ 700 మంది ఉంటే 700 స్టోరీస్ ఉంటాయి. ఇంటికి వెళ్ళంగానే, ఈ క్యాంపస్ దాటంగానే 700 స్టోరీలు ఉంటాయి. ఎట్లాంటి స్టోరీస్ ఉంటాయి? ఒక ఫ్యామిలీకి 2 ఎకరాలే పొలం ఉంటుంది, చాలా కష్టపడి పండిస్తూ ఉంటారు. దానికి ఒక సంవత్సరం ఏమో పురుగు పడిపోద్ది, ఇంకో సంవత్సరం ధర లేకపోతుంది. ఇంకో ఫ్యామిలీ ఏమో ఇద్దరు అమ్మ నాన్న రోజు పనికి వెళ్ళి బయట వాళ్ళు ఇస్తే బతకటం అవుతుంది. ఇంకొక ఫ్యామిలీకి ఏమో అసలు దానికి కూడా ఇబ్బంది అయిపోయి వాళ్ళు సరిగ్గా సగమే తిని మీకు ఫుల్గా పెట్టడం అట్లాంటిది జరుగుతుంది. ఇంకొక ఫ్యామిలీలోనేమో మీ అమ్మ 2 చీరలతోనే సంవత్సరం అంతా గడుపుకొని, సో మీకు మాత్రం 4 జతలు బట్టలు, యూనిఫామ్లు కొనిచ్చే పరిస్థితి ఉంటుంది. అవును, రకరకాల ప్రాబ్లమ్స్. సో ఇంకొక ఫ్యామిలీలోనేమో ఇంకా ఇంకా భయంకరమైన పరిస్థితులు ఉంటాయి. ఇట్లా ఉంటాయి. ఇక్కడైతే పక్కపక్కనే కూర్చొని ఉంటారు, కానీ మీ వెనక ఏముంటుందంటే దేర్ ఆర్ డిఫరెంట్ స్టోరీస్. అన్నిటికీ కామన్ స్టోరీ ఏంటంటే పావర్టీ.
మీకు మీరు చేరినాళ్ళలో సుమారు 60 మందో 60%, 70% రీయింబర్స్‌మెంట్ మీదే చేరుంటారు. చాలా చాలా మిడిల్ క్లాసు, లోవర్ మిడిల్ క్లాసు ఫ్యామిలీస్ ఉంటాయి. కొంతమందైతే ఆహ్, కొంతమందైతే పండగొస్తే పండగకి ఖర్చు పెట్టుకోవడానికి, తినటానికి అంత డబ్బులుండవు. పక్కనాళ్ళ దగ్గర ఏదో వస్తువులు తీసుకోవాలి, లేకపోతే కొద్దిగా అప్పు తీసుకోవాలి. అంత భయంకరమైన పరిస్థితి ఉంటది. పావర్టీ ఈజ్ ద మోస్ట్ హారిబుల్ థింగ్. పావర్టీ, పేదరికం ఎంత భయంకరంగా ఉంటదంటే, దానికి మనం రోజు మాట్లాడుకునే, పేపర్‌లో చదివే, బయట వాట్సాప్‌లో చూసే విలువలన్నీ ఏముండవు. పావర్టీ ఉంటే, పేదరికం ఉంటే, సో దొంగిలించటం తప్పనిపించదు. ఎందుకంటే నాకు ఆకలవుతుంది. ముందు అది తీర్చుకోవాలి. వ్యభిచారం చేయటం తప్పనిపిస్తుంది. లేకపోతే ఇంకేదైనా తప్పుడు పని చేయటం ఎవరినైనా మోసం చేయటం తప్పనిపిస్తుంది. ఎందుకంటే నేను ముందు బతకాలి. సో పావర్టీ ఈజ్ దట్ అగ్లీ ఫామ్. భయంకరమైన పరిస్థితి. అది అంటే ఆ లెవెల్‌లో అందరికీ లేకపోవచ్చు కానీ, ఒక 5%, 10% ఉండొచ్చు కానీ, మిగతా నేను చెప్పిన ఇబ్బందులన్నీ చాలామందికి, ఎక్కువ మంది రైతు కుటుంబాలు, రైతు 4 ఎకరాలు, 3 ఎకరాలు అట్లా ఉండి పంటేసి, పండక, పోయి ఇదంతా ఇవన్నీ. అది ఫస్ట్ థింగ్ యూ హావ్ టు అండర్‌స్టాండ్ ద ఫ్యామిలీ సిచ్యువేషన్. ఫ్యామిలీ సిచ్యువేషన్ మీరు మీరు డిఫరెంట్, నేను అసైన్మెంట్ ఇచ్చాను యూనివర్సిటీ పిల్లలకైతే. మీరు ఏం చేస్తారంటే సండేనో, సాటర్డేనో, లేకపోతే 2-3 రోజులు సెలవులు వచ్చినప్పుడు మీరు ఒక పని చేయండి. మీ పేరెంట్స్ ఏం పని చేస్తారో ఆ పని మీరు చేయండి. వాళ్ళు పొలం వెళ్తే మీరు కూడా పొలం వెళ్ళండి. లేకపోతే కార్పెంటరీ చేస్తుంటే మీరు కూడా చేయండి. లేకపోతే షాప్ ఏదో ఓన్ చేస్తే మీరు ఆ షాప్లో ఉండి అమ్మండి. లేకపోతే ఆటో అయితే ఆటో 2 రోజులు నడపండి. దెన్ యూ విల్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ద ప్రాబ్లం ఇన్ దట్. అవును. నేను మీకే కాదు, లాస్ట్ ఇయర్ ఒక అబ్బాయికి 32 lakhs ఉద్యోగం వచ్చింది. ఒక అబ్బాయి వైజాగ్లో. ఏం చేస్తారు మీ ఫాదర్ అంటే, ఆటో డ్రైవ్ చేస్తాడు. నువ్వు ఎప్పుడైనా ఆటో డ్రైవ్ చేసావా అంటే, నేను చేయలేదు సార్ అన్నారు. నీకు ఈ అపాయింట్మెంట్ లెటర్ నేను తర్వాత ఇస్తానులే, కానీ నువ్వు ముందు ఒక 20 రోజులు అది మీ నాన్న ఏం పని చేస్తారో చేసిరా అన్నారు. తర్వాత 25 రోజుల తర్వాత వచ్చాడు. వచ్చిన తర్వాత నా కాళ్ళ మీద పడిపోయాడు. ఏంట్రా బాబు ఏమైంది అని అంటే, ఏం లేదు సార్, మా నాన్న ఇన్ని రోజులు ఇంత కష్టపడతారని నాకు తెలీదు. అంటే ఆటో డ్రైవింగ్ అంటే ఏదో ఆటో ఉంది డ్రైవ్ చేస్తున్నాడు అనుకున్నాను. ఆటో డ్రైవ్ అంటే అసలు మనిషి దాంట్లో ఎక్కేవాడు చిన్నగా చూస్తాడు ఇంకొక మనిషిని. నువ్వు పనికిమాలినాడు అన్నట్టు చూస్తాడు, నువ్వు గతిలేనాడు అన్నట్టు చూస్తాడు. కొంతమంది ఏమో ఇంత డబ్బులని ఒప్పుకొని దాంట్లో సగం ఇస్తారు. కొంతమంది ఏమో అరే ఒరే అంటారు. నాకేమి రిలేషన్ లేదు వాళ్ళతో, అయినా సరే అరే ఒరే అంటారు. కొంతమంది ఏమో ఇంకో రకంగా బిహేవ్ చేస్తారు. ఇవన్నీ తట్టుకొని మా నాన్న నన్ను చదివిచ్చాడు. నాకు ఈ 4 సంవత్సరాల్లో మీరు అంతా నేర్పిన దానికంటే 20 రోజుల్లో నేను ఎక్కువ నేర్చుకున్నాను సార్ అని చెప్పాడు. ఇట్స్ ట్రూ. దట్ ఈస్ లైఫ్. సో అందుకని ట్రై టు అండర్స్టాండ్ యువర్ ఫ్యామిలీ అండ్ దెన్ సెట్ యువర్ గోల్. దాన్ని ఏం గోల్ సెట్ చేసుకోవాలి అప్పుడంటే, ఎక్కువ మంది 70% అదే నేను చెప్పిన కేసెస్లోనే ఉంటారు. ఏమవుతుంది, ఇట్లాంటి దరిద్రం మనకు ఉండకూడదు. బట్టలు కొనుక్కోవాలా లేదా అని ఆలోచించే పరిస్థితి మనకు ఉండకూడదు. పండగ రోజు పక్కన అడుక్కునే పరిస్థితి మనకు ఉండకూడదు. మనకంటే నాకు కానీ మా తల్లిదండ్రులు కానీ. లేకపోతే చాలా ఎమర్జెన్సీ అవసరం హాస్పిటల్లో వస్తే నలుగురు దగ్గర అడుక్కునే పరిస్థితి మనకు ఉండకూడదు. అట్లాంటి దరిద్రం ఉండకూడదు. నేను హాయిగా ఉండాలి, నాతో పాటు మా ఫ్యామిలీ హాయిగా ఉండాలి. హాయిగా అంటే ఒక చిన్న కారు, ఒక ఇల్లు, ఒక పర్వాలేదు బేసిక్ థింగ్స్కి మామూలుగా ఒక మాదిరి లైఫ్ లీడ్ చేయటానికి సరిపడా నాకు డబ్బులు ఉండాలి. దానికి అది అవ్వాలి. ఎట్లయినా సరే అది అవ్వాలి. దానికి నాకు కనీసం 4-5 లక్షల రూపాయలు ఉద్యోగం తెచ్చుకోవాలి.
అప్పుడు నేను సెటిల్ అవుతాను, నా ఇంట్లో వాళ్ళకి ఇబ్బంది లేకుండా అవుతుంది. ఆ దరిద్రం, ఆ బాధ, పక్కన వాళ్ళని అడుగుతున్నాము, సిగ్గు లేకుండా అడుగుతున్నాము అనే పరిస్థితి ఉండకూడదు. వీ హ్యావ్ టు లివ్ విత్ ఆల్ డిగ్నిటీ. గౌరవంగా బతకాలి, హాయిగా బతకాలి, మంచిగా బతకాలి. అవును. సో అట్లాంటి పరిస్థితిని రాకుండా మంచిగా గౌరవంగా బతికేటట్టు లైఫ్ లీడ్ చేయాలి. దానికి సరిపడా మీరు గోల్ సెట్ చేసుకోవాలి. సో ఐ షుడ్ హ్యావ్ ఏ గుడ్ లైఫ్ అంటే దానికి ఇది బీటెక్ అవ్వగానే నాకు మంచి ఉద్యోగం రావాలి, దాంతో మాకున్న అప్పులు తీరాలి, మా తల్లిదండ్రులు ఏమి ఇబ్బంది లేకుండా ఉండాలి, నాకు కూడా సౌకర్యంగా ఉండాలి, ఒక కారు, ఒక ఇల్లు. దట్ షుడ్ బి ఇట్ షుడ్ బి దేర్ ఇన్ యువర్ మైండ్ ఆల్ త్రూ. మీరు ఏం చేసినా సరే ఈ 4 yearsలో అది ఎప్పుడు మనసులో బ్యాక్ ఆఫ్ ద మైండ్లో ఇట్ షుడ్ బి దేర్ ఆల్వేస్. సో అప్పుడు నేను ఇందాక అడిగిన ప్రశ్నలన్నిటికీ జవాబులు మారిపోతాయి. ఇందాక ఏమడిగా మర్చిపోయింటారు మీరు. ఏమడిగాను, ఎందుకు కాలేజీకి వస్తున్నారు రోజు అని అడిగారు అనుకోండి. నేను నా గోలు ఇది ఉద్యోగం రావాలి, రోజు చదువుకుంటే కానీ అవ్వదు, నాకు మంచి ఉద్యోగం రావాలి కాబట్టి నేను కాలేజీకి వస్తున్నాను. ఎందుకు రాత్రి వాళ్ళు కష్టపడి చదువుతున్నా అంటే నాకు మిగతా వాళ్ళకంటే బెటర్గా అవ్వాలి, బెటర్గా అయితేనే మంచి ఉద్యోగం వస్తుంది కాబట్టి నేను ఐ స్ట్రగులింగ్ డే ఇన్ అండ్ డే అవుట్ హ్యాపీలీ. సంతోషంగా నేను పనిచేస్తున్నాను బికాస్ ఐ టు రీచ్ దట్. ఆన్సర్స్ అన్నీ సేమ్ క్వశ్చన్సే, ఆన్సర్లన్నీ మారిపోతాయి. ఐఎమ్ వర్కింగ్ ఫర్ మై సెల్ఫ్, ఐఎమ్ వర్కింగ్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ మై ఫ్యామిలీ. నా కుటుంబం కానీ నేను కానీ ఈ 4 ఏళ్ల తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ దేనికి ఎవరికి చేయి దాచకుండా బతకాలి, గౌరవంగా బతకాలి, ఆనందంగా బతకాలి, సంతోషంగా బతకాలి. దట్స్ ఇట్. దిస్ షుడ్ బి యువర్ గోల్. మీరు ఏం చేసినా, ఎట్లా ఉన్నా, బస్సులో ట్రావెల్ చేసినా, క్లాసులో ఉన్నా, ఈ పిక్చర్ మాత్రం మీ బ్యాక్గ్రౌండ్లో ఉండాలి, మీ మైండ్లో ఉండాలి ఇప్పుడు. సో ఐఎమ్ వర్కింగ్ టు రీచ్ మై గోల్. అందరూ కలాము వీళ్ళందరూ ఏమంటారంటే హ్యావ్ హై డ్రీమ్స్, డూ బిగ్ థింగ్స్. ఐ మీన్ అంటే హై డ్రీమ్స్ అంటే ఓకే, కళ్ళ కంటాం, పొద్దున్నే లేచి కళ్ళు మర్చిపోతాం, ఏమవుతుంది ఏమవుతుంది? వీ షుడ్ నో హౌ టు రీచ్ దట్. సో అది ఈ ఫస్ట్ హ్యావ్. మీరు ఇవాళ రేపు 3-4 రోజుల్లో నేనేం కావాలి అని మీరు ప్రశాంతంగా దగ్గర కూర్చొని ఈ 4 ఏళ్ల తర్వాత నేను ఎట్లా ఉండాలి, ఎట్లా అవ్వాలి అని యూ సెట్ యువర్ గోల్, కీపింగ్ యువర్ ఫ్యామిలీ అండ్ అదర్ ఇష్యూస్ ఇన్ టు కన్సిడరేషన్. మీ ఫ్యామిలీ, మీ కుటుంబ పరిస్థితుల దృష్ట్యా మీరు ఎట్లా ఉండాలని హాయిగా ప్రశాంతంగా కూర్చొని మీకు మైండ్లో పెట్టుకోండి. దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్. అయితే నేను ఇంతకుముందే చెప్పాను, కలాం వీళ్ళందరూ చెప్పినట్టు, ఇఫ్ యూ హ్యావ్ ఏ బిగ్ డ్రీమ్ ఆర్ బిగ్ గోల్, ఇట్ వోంట్ హ్యాపెన్. యూ హ్యావ్ టు డూ సమ్ ప్లానింగ్ అండ్ యాక్షన్ ఫర్ దట్. మీకు అది రీచ్ అవ్వాలంటే మీరు యూ హ్యావ్ టు యాక్ట్ ఆన్ దట్. ఎట్లా యాక్ట్ చేయాలి? ద ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ టు చేంజ్ యువర్ లైఫ్ స్టైల్. మీరు జీవించే పద్ధతి కొద్దిగా మార్చుకోవాలి, కొంచెమే మార్చుకోవాలి. చాలా చేస్తుంటారు కానీ కొద్దిగా మారిస్తే చాలా డిఫరెన్స్ ఉంటుంది. అది ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు మార్చుకోవాల్సింది అబౌట్ యువర్ హెల్త్. మీ ఆరోగ్యం బాగుందా లేదా? చాలామంది బాగుండదు నేను టెస్ట్ చేస్తే, ఎస్పెషల్లీ అమ్మాయిలకి 30%, 40% ఎనీమిక్గా ఉంటారు, అంటే బ్లడ్ సరిపడా ఉండదు.
మీకు ఇంటర్మీడియట్లో 10th క్లాస్లో చాలాసార్లు ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు. ఏంటంటే కొద్దిసేపు గంట సేపు చదవగానే అలసట వస్తుంది, లేకపోతే నిద్ర వస్తుంది కదా. వాళ్ళు వచ్చి తిడతారు, మీ ఇంట్లో వాళ్ళు వార్డెన్లో ఎవరు వచ్చి తిడతారు కదా. ఎందుకు అలసట వస్తుంది అంటే మీకు బ్లడ్ సరిపడా లేదు. అంటే మన బ్రెయిన్ యాక్టివ్గా పనిచేయటానికి బ్లడ్ షుడ్ క్యారీ ద ఆక్సిజన్ టు ద మైండ్. బ్లడ్ ఆక్సిజన్ని మైండ్కి తీసుకెళ్ళాలి, అప్పుడు బ్రెయిన్ యాక్టివ్గా ఉంటుంది. అసలు బ్లడ్డే తక్కువ ఉంటే ఆక్సిజన్ తీసుకెళ్ళి ఆక్సిజన్ తక్కువ అయిపోతే నిద్ర వస్తుంది, కాన్సన్ట్రేషన్ ఉండదు, యూ కెనాట్ కాన్సన్ట్రేట్ అన్ ఎనీథింగ్, ఫ్రస్ట్రేషన్ వస్తుంది, లేకపోతే ఇసుకొస్తుంది. సో బేసిక్గా మీరు బాగా చదువుకోవాలి అంటే బేసిక్గా హెల్త్ బాగుండాలి. హెల్త్ బాగుండాలంటే ఒకటేమో తినాలి బాగా, రెండోది 10-15 మినిట్స్ స్మాల్ ఎక్సర్సైజ్ చేయాలి. 10 మినిట్స్ అంటే మీరు బస్ దిగి ఫాస్ట్గా నడుచుకుంటూ వచ్చినా దట్స్ ఎన్ ఎక్సర్సైజ్. లేకపోతే మీ ఇంటి దగ్గరే, మీ ఇంటి ముందే బస్సు దింపరు కదా, అక్కడి నుంచి ఫాస్ట్గా నడిచినా ఇట్ ఈస్ అన్ ఎక్సర్సైజ్. చాలా గ్రౌండ్స్ ఉన్నాయి, ఉపయోగించుకోవచ్చు. మీకు ఆ టైము అదంతా లేకపోతే దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ ఎక్సర్సైజ్. స్లోగా నడవకూడదు, ఫాస్ట్గా నడవాలి. ఏదో రోగిస్ట్ లాగా ముసలాడిలాగా నడవకూడదు, ఫాస్ట్గా యువకుల్లాగా నడవాలి. సో ఫుడ్ బాగా తీసుకోవాలి. సరే, ఫుడ్ మీకు అన్ని ఇంటర్మీడియట్ కాలేజీలో చెప్పింది ఏంటంటే మీరు కానీ మీ తల్లిదండ్రులు కానీ ఎవరిని వచ్చి అడిగితే ఫుడ్ బాగాలేదు అట్లా అంటే, మీరు ఒంగోలు నుంచి వచ్చింది ఫుడ్ కోసం వచ్చారా, లేకపోతే శ్రీకాకుళం నుంచి వచ్చింది ఫుడ్ కోసం వచ్చారా, మీరు చదువు కోసం వచ్చారు కదా అని అంటారు. అది చాలా తప్పు స్టేట్మెంట్. ఫుడ్ సరిగ్గా లేకుండా చదువు రాదు, ఆరోగ్యం సరిగ్గా లేకుండా చదువు రాదు. వాళ్ళేదో డబ్బులు మిగల్చడం కోసం ఇదంతా చెప్తారు. మీరు నిజమే చదువు కోసం వచ్చారు, చదువు కోసం కావాలంటే చదవాలి, బాగా చదవాలి, ఉంటే ఎనర్జీ ఉండాలి, ఫుడ్ ఉండాలి. అయితే మీకు చాలామందికి అనిపిస్తుంది ఏమని, మేము కొద్దిగా పేదవాళ్ళమే, అంత ఉండదు మాకు రిచ్ ఫుడ్, అన్ని డబ్బులు లేవు అని. రిచ్నెస్ పూరు ఇదంతా ఫుడ్లో ఏమి ఉండదు. రిచ్ ఫుడ్ తింటే, డబ్బులు ఎక్కువ పెట్టి తింటే ఎక్కువ మంచి ఫుడ్, లేకపోతే తక్కువ పెట్టి తింటుంది. మీరు చేయాల్సింది ఒకటే చిన్నది. మీరు నార్మల్గా ఏం చేస్తారంటే, ఇప్పుడు భోజనం చేయబోతూ ఉంటారు, మీ క్యారేజీలన్నీ ఓపెన్ చేసి చూస్తే ఏముంటుందంటే మీకు 90% రైస్ ఉంటుంది, 10% కర్రీస్ ఉంటాయి. అదే కదా, అది తింటారు, కడుపు నిండుద్ది, కానీ ఎనర్జీ ఏం రాదు. ఎనర్జీ రాదు దాంతో. తింటారు, తినడానికి బాగా కాస్త రైస్ కాబట్టి తింటారు కాబట్టి కడుపు నిండినట్టు అనిపిస్తుంది, ఎనర్జీ రాదు. 2వ వరకే మీకు అలసట వస్తుంది. అందుకని మీరు చేయాల్సింది ఏంటంటే 50% రైసు, 50% కర్రీసు. ఇప్పుడు స్లోగా అలవాటు చేసుకొని నేర్చుకొని తింటూ మొదలు పెడితే కర్రీస్లో అన్నీ ఉంటాయి, ప్రోటీన్స్ ఉంటాయి, ఫ్యాట్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. సో 50% మీ ఇంట్లో దగ్గర మీ మదర్ వాళ్ళకి చెప్తే ఇట్లా పెట్టమని, కొద్ది రోజులు మీకు కొత్తగా ఉంటుంది, బట్ ఒకసారి అలవాటు అయిపోతే ఇట్ గివ్స్ లాట్ ఆఫ్ ఎనర్జీ. దట్స్ ఇట్. దాంతోపాటు కొంచెం సింపుల్ ఎక్సర్సైజ్ చేస్తే బాగవుతుంది. అదే. అండ్ యూ కెన్ ఫైట్ విత్ కరోనా ఆల్సో, యూ కెన్ ఫైట్ విత్ కరోనా 3 ఆల్సో. ఇంకా రాలేదు, వస్తే. సో ఎనీవే, ఎనీథింగ్. నేనైతే నాకు 70 years, అందరు మానేశారు, కానీ నేను ఒక్కరోజు కూడా మానేలా. కరోనా టైంలో పని రోజు ఇక్కడికి వచ్చేవాడిని, నాకేం అవ్వలేదు. రోజు ఇక్కడికి వచ్చేవాడిని. సో దట్ వే వీ హ్యావ్ టు హ్యావ్ గుడ్ హెల్త్. అది బేసిక్ థింగ్. హెల్త్ లేకపోతే, మీకు ఎనర్జీ లేకపోతే బాగా చదవాలని ఉంటుంది, బాగా గోల్స్ అన్నీ సెట్ చేసుకున్నారు, అవి రీచ్ అవ్వాలంటుంది, అలసట వస్తుంది, నిద్ర వస్తుంది, ఏం చేయటానికి అవ్వదు. ఓకే.
సో దట్ ఈస్ ద బేసిక్ థింగ్ లైఫ్ స్టైల్. సెకండ్ థింగ్, నీట్నెస్. నీట్గా ఉండటం. మీకు చాలామందికి అలవాటు ఏంటంటే రోజుకు ఒకసారి స్నానం చేయటమే అలవాటు కదా. అంతే కదా, ఇంటి దగ్గరికి వెళ్ళి పండుకొని అట్లానే భోజనం చేసి అట్లానే పండుకుంటూ ఉంటారు. సో పొద్దున్నే స్నానం చేసి వస్తారు మ్యాక్సిమం. కానీ పొద్దున్నే సాయంత్రం 2 సార్లు స్నానం చేయడం చాలా ఇంపార్టెంట్. స్నానం చేస్తే ఏమవుద్దంటే శుభ్రంగా ఉండటం కాదు, బాడీ యాక్టివేట్ అవుద్ది. వాటర్ వలన బాడీ చాలా యాక్టివేట్ అవుద్ది. మీకు తెలుసా, పూర్వకాలంలో సినిమాల్లో కానీ వీటిల్లో కానీ మనం సంగీతం నేర్చుకోవాలంటే, లేకపోతే ఒక మంచి రచన రాయాలంటే, పర్లేదు, మంచి ఏదైనా రాయాలంటే, లేకపోతే నాట్యం చేయాలంటే ఏం చేసేవాళ్ళు అంటే, నదిలోకి వెళ్ళి పొద్దున్నే 4:30కి నదిలో మునిగి 10 సార్లు అప్పుడు బయటకు వచ్చి మ్యూజిక్ నేర్చుకునేవారు, నాట్యం నేర్చుకునేవారు. ఎందుకు అని అంటే ఆ వాటర్, ఫ్లోయింగ్ వాటర్ కైనెటిక్ ఎనర్జీ, దానివల్ల బాడీ చాలా యాక్టివేట్ అవుతుంది. మామూలు వాటర్ అయినా బాడీ చాలా యాక్టివేట్ అవుతుంది. చాలా జబ్బులు పూర్వకాలంలో నీటితో నయం చేసేవాళ్ళు. బెణికిందనుకోండి, ఇప్పుడైతే కట్టు కడతారు, అప్పుడైతే చాలా రోజులు దాని మీద నీళ్లు పోసి ధార పోసి తగ్గించేవాళ్ళు. వాటర్ ఈస్ ద వెరీ ఎనర్జీ. సో పొద్దున్నే సాయంత్రం స్నానం చేయండి, అదే ఖర్చు కాదు కదా. సో మీకు మామూలుగా చదువులో కూడా ఎంత ఇంపాక్ట్ ఉంటుందంటే, మీరు నార్మల్గా పోయి అట్లానే మురికితో పోయి చెమటతో పోయి బుక్ తీసి చదివితే 3 గంటలు పడితే, అదే ఫ్రెష్గా స్నానం చేసి చదివితే గంటన్నరలో అది కంప్లీట్ అవుతుంది. బికాస్ బోత్ బాడీ అండ్ మైండ్ ఈజ్ యాక్టివేటెడ్ విత్ వాటర్. చాలా చిన్న విషయమే, కానీ ఇట్స్ అన్ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. మీ వయసులో చాలా ఇంపార్టెంట్. ఎందుకు ప్రత్యేకంగా మీ వయసులో అంటానంటే, మీకు చాలా సెక్రిషన్స్ వస్తాయి. దిస్ ఇస్ ద ఏజ్. మీకు చెమట ఫామ్లో, ఇంకొక ఫామ్లో, ఆడపిల్లకి ఇంకొక రకంగా చాలా సెక్రిషన్స్ వస్తాయి బయటకి. అవన్నీ క్లీన్ చేసుకోకపోతే ఇట్ విల్ హ్యావ్ ఎ బ్యాడ్ ఇంపాక్ట్ ఆన్ ద బాడీ అండ్ మైండ్. సో దట్ ఈస్ ద బేసిక్ థింగ్, లైఫ్ స్టైల్. అట్లానే ఉన్న దాంట్లో శుభ్రంగా బట్టలు వేసుకొని రావాలి. ఏదో పిచ్చిగా వేసి అంతా సినిమాలో లాగా ఉండి అది అంతా అట్లా కాకుండా శుభ్రంగా బట్టలు వేసుకొని నీట్గా వస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇట్ మ్యాటర్స్. మీకు ఒక పోలీస్ ఆయన చూసామనుకోండి, బట్టలు వేసుకోకుండా నేను పోలీసుని అనుకుంటే మీరేం లెక్క పెట్టరు. పోలీస్ డ్రెస్ వేసుకుంటే కేర్ ఫర్ యూ. డాక్టర్ ఉన్నాడు అనుకోండి, అప్రాన్ లేకుండా నేను డాక్టర్ని అంటే మీకు ఆ నమ్మకం కలగదు, కానీ అప్రాన్ తీసుకుంటే, శ్రద్ధ చేసుకుంటే నమ్మకం కలుగుతుంది. సో ఇన్ ద సేమ్ వే యూ హ్యావ్ టు మేక్ యువర్ సెల్స్ వెరీ నీట్ ఇన్ యువర్ డ్రెస్సింగ్ ఆల్సో. అట్లానే మీకు సినిమాల్లో చూసి ఈ మధ్యలో ఏం చేస్తున్నారంటే, గడ్డాలు పెంచడం, మీసాలు పెంచడం, జుట్టు పెంచడం, దాన్ని స్టైల్గా చేయటం, ఇదంతా బాగానే ఉంటుంది మీకు. కానీ మీ పెద్దవాళ్ళకి బాగుండదు, వాళ్ళు ముందు జనరేషన్ వాళ్ళు కదా, ఏమీ అనరు. కానీ ఏంటి మావాడు ఇట్లా అయిపోతున్నాడని మీ నాన్న అనుకుంటాడు. అట్లా టీచర్లు ఏంటి వీడు డిఫరెంట్గా, మీరు మంచోళ్ళే కానీ మీ లైఫ్ స్టైల్, అదే హెయిర్ స్టైల్ చూసి వీడేదో డిఫరెంట్ ఫెలో అని వేరేగా అనుకుంటూ ఉంటారు. వై షుడ్ ఆల్ దిస్? సో అది మీరు శుభ్రంగా నీట్గా అందంగా అయితే బాగుంటారు. ఎస్పెషల్లీ నేను ఇందాక ఫుడ్ గురించి చెప్పినప్పుడు మర్చిపోయాను. మీరు నార్మల్గా అబ్బాయిలు కూడా చేస్తున్నారు, ఇది అందంగా ఉండాలనుకుంటారు. నథింగ్ రాంగ్ ఇన్ దట్. నేను అందంగా ఉండాలనుకుంటే తప్పే ఉంది. సో అందంగా ఉండటానికి మీరు ఏం చేస్తారు, మంచి డ్రెస్సులు వేసుకుంటారు, లేకపోతే అప్పుడప్పుడు బ్యూటీ సెలూన్లకు వెళ్తారు. సో ఇదంతా చేస్తారు, ఫైన్. కానీ దాంతో అందం రాదు, ఆడపిల్లకైనా మగపిల్లకైనా. కానీ
దేంతో అందం వస్తుందంటే మీ మీకు ఆరోగ్యం బాగుండి బ్లడ్ ఫ్లో అవుతూ ఉంటే మొహం మీద అది కళగా ఉంది అంటారు. దాన్ని అందం అనుకుంటే కళగా ఉంది, ఈ అమ్మాయి నల్లగా ఉంది కానీ చాలా కళగా ఉంది అంటారు. ఈ అమ్మాయి పొట్టిగా ఉంది కానీ చాలా కళగా ఉంది అంటారు. దాని అర్థం ఆరోగ్యంగా ఉంది అని. అది ఇట్ ఈస్ దేర్. అది ఏంటో చెప్పరు. అమ్మాయి ముక్కు బాగుందా అంటే అదేం కాదు, కళ్ళు బాగున్నాయి అంటే అదేం కాదు, మొత్తం మీద చూస్తే అందంగా ఉంది. సో అదే దట్ ఇస్ ద బ్యూటీ కదా. సో దాంట్లో అది బేసిక్ థింగ్. అది మీరు బాగా భోజనం చేయాలి, కొద్దిగా ఎక్సర్సైజ్ చేయండి, ఈ మధ్యలో కాంపిటీషన్స్ అది కండక్ట్ చేస్తారు కాలేజ్ వాళ్ళు, వాటిలో అన్నింటిలో పార్టిసిపేట్ చేయండి, బాగా. సో ఆ తర్వాత పొద్దున్నే సాయంత్రం స్నానం చేసి నీట్గా ఉండండి, ఫ్రెష్గా ఉండాలి ఎప్పుడు. ఫ్రెష్ బట్టలు అదంతా ఫ్రెష్గా ఉండేది చూడండి. అది ఇవన్నీ కష్టం కాదు కదా చేసే, ఎన్ని డబ్బులు కూడా అవసరం లేదు కదా ఇది చేయటానికి. బాగా అన్నం తినడానికి ఎక్కువ డబ్బులు అవసరంలా, నీట్గా ఉండడానికి డబ్బులు అవసరం లేదు, బట్టలు ఉన్నట్టు బట్టలు శుభ్రంగా వేసుకోవడానికి డబ్బులు అవసరం లేదు. దెన్ యూ చేంజ్ యువర్ దిస్ థింగ్. సో అది బేసిక్ పార్ట్. దానికి ఫస్ట్ థింగ్ అది చేయాల్సింది, లైఫ్ స్టైల్ కొద్దిగా మార్చాలి. సెకండ్ థింగ్, ఎమోషనల్ బ్యాలెన్స్. యూ షుడ్ డెవలప్ ఎమోషనల్లీ ఆల్సో. అంటే భావాత్మకంగా మంచిగా ఆలోచించటం అనేది నేర్చుకోవాలి. నార్మల్గా మీకు చాలామందికి ఏముంటుంది ఇప్పుడు మైండ్లో, కొంతమందికి ఏమో నాకు ఎంసెట్ ర్యాంక్ రాలేదు, నేను పనికిమాలను అని ఉంటుంది. ఎమోషనల్ కంటే రెండు దీంట్లో ఆస్పెక్ట్స్. మీ గురించి మీరు ఏమనుకుంటున్నారు, పక్క వాళ్ళ గురించి మీరు ఏమనుకుంటున్నారు. ఫస్ట్ థింగ్ మీ గురించి మీరు ఏమనుకుంటున్నారు. మీరు చాలామంది ఏంటంటే, అదే నాకు ఎంసెట్లో ర్యాంక్ రాలేదు కాబట్టి నేను తెలివి తక్కువ దాన్ని, లేకపోతే మాకు చాలా తక్కువ పొలం ఉంది, మాకు ఆదాయం లేదు, పేదవాళ్ళం, మనం ఏం చేయలేం కదా. లేకపోతే మేము వేరే తక్కువ కమ్యూనిటీ వాళ్ళం కాబట్టి మేమేం చేయలేం కదా. సో ఇట్లాంటి ఫీలింగ్స్ అన్నీ ఉంటాయి. కానీ మీకు ఉన్న అడ్వాంటేజ్ వేరే వాళ్ళకు ఉండదు. అదేంటి సార్ నేను పేదవాళ్ళం అని మేమే చెప్తున్నాము, లేకపోతే మాకు తెలుసు అడ్వాంటేజ్ ఏముంటుందంటే, పేదవాళ్ళు అయినప్పుడు ఒక్క అడుగు మీరు ముందుకేస్తే మీ జీవితంలో 10 మంది మిమ్మల్ని మెచ్చుకుంటారు. మీరు చాలా గొప్ప సక్సెస్, చాలా గొప్ప సక్సెస్. ఒక్క అడుగు ముందుకేస్తే చాలు 10 మంది మెచ్చుకుంటారు. అవును. అదే రిచ్ పిల్లలు అనుకోండి, వాళ్ళు ఎంత చేసినా ఎంత తెలివైనా వాళ్ళ పేరెంట్స్కే ఆపాదిస్తారు. సపోజ్ నేను మీలాగా చాలా ఎప్పుడు భోజనం చేయాలో తెలియని పరిస్థితి కాబట్టి ప్రతిసారి నాకు అప్రిసియేషన్ వస్తూ ఉండేది. ఓ ఈయన గొప్పవాడు, ఇంద్రుడు చంద్రుడు బాగా చేస్తున్నాడు. కానీ మా అబ్బాయి ఉన్నాడు అనుకోండి, నాకంటే తెలివైనాడే, బాగానే ఆలోచిస్తాడు. నేను 4 కాలేజీలు పెడితే ఆయన 20 కాలేజీలు పెట్టాడు. ఆయన హూ నో బాడీ బదర్స్, ఎవరు పట్టించుకోరు. అంతే కదా. ఏమంటారు అందరూ, అత్తగారు ఏదో ఇచ్చెళ్ళారు, బాగా సంపాదించెళ్ళారు, ఈయన ఏదో చేస్తున్నాడు అంటారు. అంతేగాని ఆయన ఏదో చేశాడు అంటారు కదా. దట్ ఈస్ అ గ్రేట్ పనిష్మెంట్. ఎప్పటికీ ఐడెంటిటీ రాదు. మనిషి మామూలుగా ఎట్లా బతుకుతారు, ముందు బేసిక్ థింగ్స్ కోసం బతుకుతారు. అంటే ఫుడ్ ఉండాలి, కడుపులో షెల్టర్ ఉండాలి. తర్వాత నెక్స్ట్ లెవెల్లో దేనికోసం బతుకుతారు, కొంచెం కంఫర్ట్ కోసం బతుకుతారు. ఏసీ రూమ్ ఉండాలి, ఒక కారు ఉండాలి, ఒక ఇల్లు ఉండాలి, అదంతా. అది కూడా అయిపోయింది. ఇంకా దేనికోసం బతుకుతారు అంటే, దేనికోసం బతుకుతారు అంటే ఐ షుడ్ బి రికగ్నైజ్డ్, ఐ షుడ్ బి ఐడెంటిఫైడ్. నేను గొప్పవాడిగా ఐడెంటిఫై అవ్వాలి, నేను తెలివిగలలాగా ప్రజలు గుర్తుపెట్టాలి, నేను మంచివాళ్ళలాగా ప్రజలు గుర్తుపెట్టాలి, నేను రకరకాలుగా ఐడెంటిటీ కోసం.
సో ఐడెంటిటీ అనేది పేదవాళ్ళుగా ఉన్నప్పుడు మీరు చిన్న ఉద్యోగం సాధిస్తేనే మీరు ఒక కాలనీలో ఉంటున్నారు అనుకోండి, అక్కడ అందరూ మామూలు కొద్దిగా లేబర్ అనుకుందాం, వాళ్ళు ఏదో రోజుకి 1000 రూపాయలు సంపాదిస్తారు. మీరు ఒక్కసారి 6 లక్షల రూపాయలు ఉద్యోగం సంపాదించారు, మీరు పెద్ద సెలబ్రిటీ అక్కడ. 6 లక్షల ఉద్యోగం సామాన్యమే, కానీ ఆ ఏరియాలో మొత్తం మీరు సెలబ్రిటీ, మీరు గొప్పవాళ్ళు కదా. సో అందుకని మీకు మీరు తక్కువగా చేసుకోనక్కర్లేదు, అనుకోక్కర్లా. అవును, పావర్టీ టీచర్స్ మెనీ థింగ్స్. లైఫ్లో చాలామంది సక్సెస్ అయిన వాళ్ళందరికీ కామన్గా ఉండే ఎలిమెంట్ ఏంటంటే పేదరికం. పేదరికంలో కూడా ఆకలి. ఆకలిని గురించి తెలిస్తే ఇంకా వాళ్ళకి అదే ఇన్స్పిరేషన్. అవును, అదే ఇన్స్పిరేషన్. ఆకలిని గురించి తెలిసిన వాళ్ళకి అది ఎంత బాధాకరంగా ఉంటుందో తెలిసిన వాళ్ళకి దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ గ్రేట్ ఇన్స్పిరేషన్. మీరు చాలామంది తెలిసిన వాళ్ళు ఉన్నారు, మీరు అందరూ పిల్లలు కాబట్టి వాళ్ళు అంటే పేర్లేని ఉంటారు. ఎన్టీ రామారావు ఉన్నాడు, ఆయన పెద్ద ఆయన, చీఫ్ మినిస్టర్ చేశాడు, గొప్ప యాక్టర్. కానీ ఆయన చిన్నప్పుడు మీ ఏజ్లో పాలమ్మాడు. అట్లానే సోమన్ బాబు అని ఇంకొక యాక్టర్ ఉండేవాడు. ఆయన అయితే వాళ్ళ పిల్లలకి అందరికీ అన్నం పెట్టలేక వాళ్ళు అన్నం తినకుండా పిల్లలకి అన్నం పెట్టాడు. మొన్నే చనిపోయే కృష్ణ కూడా దాదాపు సుమారుగా అట్లా చాలామంది. సో హూ నోస్ ద పావర్టీ, దట్ టు వాల్యూ ఆఫ్ హంగర్, దే విల్ బి గ్రేట్. కడుపు నిండిన వాళ్ళకి ఏమీ తెలియదు. అందుకని బేసిక్ థింగ్ మీకు మీరు, నేను ఈ పనికిరాని, నేను పావర్టీ ఉంది, నాకు డబ్బు లేదు, నా పేదరికం ఉంది, మా వాళ్ళకి ఏమీ తెలియదు, వాళ్ళకేమీ అండలేదు అని అనుకోవటానికి లేదు. ద లైఫ్ ఈజ్ విత్ యూ. మీరు ఎంత దూరమైనా వెళ్ళొచ్చు. సో డోంట్ అండర్ ఎస్టిమేట్ యువర్ సెల్స్. మిమ్మల్ని మీరు తక్కువ చేసుకొని మాట్లాడుకోవద్దు, అనుకోవద్దు ఐ కెన్ డూ ఎనీథింగ్, ఐ కెన్ డూ ఎనీథింగ్, ఐ హ్యావ్ ప్రూవ్డ్ ఇట్. నేను చెప్పాను కదా, 2 పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత కూడా నాకు ఉద్యోగం రాకపోతే కొద్దిగా కష్టంగా ఉండేది. ఒక రోజు తినేవాడిని, ఇంకో రోజు తినేవాడిని కాదు. బట్ వీ మేడ్ ఇట్. ఆ రోజుల్లో మీ అంత సులభంగా ఉద్యోగాలు వచ్చాయి కాదు, కష్టంగా ఉండేవి. దట్స్ ఇట్. అందుకని డోంట్ అండర్ ఎస్టిమేట్ యువర్ సెల్స్. మీరు ఎస్సీ అవ్వచ్చు, ఎస్టీ అవ్వచ్చు, పేదవాళ్ళు అయ్యి ఉండొచ్చు, ఇంకోటి అవ్వచ్చు. నో బడీ కెన్ స్టాప్ యూ ఇఫ్ యు ఆర్ వర్కింగ్ హార్డ్. ఓన్లీ థింగ్ అది అంతా మన చేతుల్లో ఉంది. సో డోంట్ అండర్ ఎస్టిమేట్ యువర్ సెల్స్. ద సెకండ్ ఆస్పెక్ట్ ఎమోషనల్ డెవలప్మెంట్లో ఏంటంటే, వాట్ ఈజ్ ఇట్ యు ఆర్ థింకింగ్ ఆఫ్ అదర్స్. నార్మల్గా మీకు ఇళ్ళ దగ్గర నేర్పేది ఏంటంటే, మీ మదర్ కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ, సో అక్కడ ఎప్పుడు ఎవరినో ఒకరు క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు 5 కూర్చున్నారు అనుకోండి, ఒకళ్ళు బయటకు వెళ్తే ఆ 4 కూర్చొని ఆ బయటకు వెళ్ళిన వాళ్ళని క్రిటిసైజ్ చేస్తుంటారు. సో తర్వాత ఇంకొకళ్ళు వెళ్ళారనుకోండి, వాళ్ళని క్రిటిసైజ్ చేస్తారు. ఇంకొకళ్ళు వెళ్తే మొత్తం వెళ్ళిపోయారు అనుకోండి, చివరికి ఎవరు మిగులుతారు? నేనే మిగులుతాను, నన్ను నేనే తిట్టుకుంటూ ఉంటాను. అంటే అది మన హ్యాబిట్. సో వాట్ యూ హ్యావ్ టు డూ అట్ దిస్ స్టేజ్, మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ హిస్ ఓన్ స్ట్రెంగ్త్. అది చూడగలగాల, ఆ స్ట్రెంగ్త్ని చూడగలగాలి బాగా. ఏదో ఒక స్ట్రెంగ్త్ ఉంటుంది, అది మనం అప్రిషియేట్ చేస్తూ ఉండాలి. వీక్నెస్ ఉంటాయి ప్రతి వాళ్ళకి, నాకు కూడా వీక్నెస్ ఉంటాయి, మీకు ఉంటాయి, అందరికీ ఉంటాయి. ఆ వీక్నెస్ దాని గురించి క్రిటిసైజ్ చేసి ఇదంతా చేసే బదులు పక్క వాళ్ళ దగ్గర ఏదో స్ట్రెంగ్త్ ఉంటుంది. ఒకడు డబ్బులు అయితే ఇవ్వడు, కానీ వాడికి మ్యాథమెటిక్స్ చాలా బాగొచ్చు, పక్కన చెప్పమంటే చెప్తాడు. ఈజ్ గుడ్ ఎట్ మ్యాథమెటిక్స్.
ఒకడు వాడి నోట్స్ అయితే షేర్ చేయడు, కానీ ఎక్స్ప్లెయిన్ చేయమంటే చేస్తాడు. ఈజ్ గుడ్ ఎట్ షేరింగ్ నాలెడ్జ్. సో దట్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు లుక్ ఎట్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద అదర్ హ్యూమన్ బీయింగ్. మేబీ యువర్ ఫ్రెండ్స్, మేబీ యువర్ టీచర్స్, మేబీ యువర్ పేరెంట్స్ ఆల్సో. మీరు ఎప్పుడు ఏమి దొరకట్లేదో దాని గురించి ప్రశ్నిస్తా కూర్చుంటారు. ఏమి దొరుకుతుంది అంటే మనకి చాలా దొరికింది. ఈ ఇది ప్రకృతి నుండి, భగవంతుడు నుండి, ఏదైనా మనకి మంచి ఆరోగ్యం ఇచ్చాడు, మాదిరి తెలివి ఇచ్చాడు, మంచి కాలేజీలో అడ్మిషన్ ఇచ్చారు. వాట్ ఎల్స్ యు వాంట్? చాలామంది 2 కాళ్ళు లేని వాళ్ళు ఉన్నారు, కళ్ళు కనపడిన వాళ్ళు ఉన్నారు, లేకపోతే ఏదో వేరే బాధలు పడేవాళ్ళు ఉన్నారు. అవన్నీ మనకు లేవు కదా. వీఆర్ లక్కీ, వీఆర్ అబ్సల్యూట్లీ వెరీ లక్కీ, హ్యావ్ ఎవ్రీథింగ్. సో అందుకని పక్క వాళ్ళతో ఎప్పుడు ట్రై టు బి గుడ్. సీ ద గుడ్ థింగ్స్ ఆఫ్ ద అదర్ పీపుల్, నాట్ ద బ్యాడ్ థింగ్స్. బ్యాడ్ థింగ్స్ అందరికీ ఉంటాయి, నాకు కూడా ఉంటాయి. ఎవరు, నో హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఎక్సెప్షన్ ఫర్ దట్. ఎవరు ఎక్సెప్షన్ కాదు. కానీ మీరు నేర్చుకోవాల్సింది అంటే వాట్ ఆర్ ద గుడ్ థింగ్స్ విత్ అదర్స్. సో అది అవ్వాలి, అది చూడటం రావాలి. అది మీకు ఇప్పటిదాకా రాదు, ఎవరు చెప్పలేదు అట్లా చేయమని. నాకు తెలుసు. మీరు నేర్చుకున్నంతా పక్కన వాళ్ళు ఏం తప్పు చేస్తారు, దాన్ని ఎప్పుడు చూడాలి, ఎంత భయంకరంగా క్రిటిసైజ్ చేయాలి, ఎంత భయంకరంగా కామెంట్ చేయాలి అనేది వాట్సాప్ల నుండి అదే కదా. సో ఇన్స్టెడ్ ట్రై టు సీ ద గుడ్ థింగ్స్ ఆఫ్ ద అదర్స్, అండ్ ఇఫ్ యూ కెన్ హెల్ప్ ఇట్, అదర్వైజ్ షేర్ ఇట్. అదర్వైజ్ మీకు లేకపోతే వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడానికి, షేర్ చేసుకోవడానికి ట్రై చేయండి. So this is the emotional balance you have to keep. You have to think good of yourselves, you have to think good of the others. అది లైఫ్ స్టైల్లో ఇంపార్టెంట్. ఇప్పుడు దాకా రివర్స్, మీ గురించి మీరు చెత్తగా అనుకుంటారు, పక్కన వాళ్ళ గురించి అంతకంటే చెత్తగా అనుకుంటారు. అదే కదా కదా. అండ్ ద హోల్ బాడీ అండ్ మైండ్ ఈజ్ వెరీ వీక్ అండ్ పొల్యూటెడ్. చాలా వీక్గా ఉంది మీ బాడీ, మైండ్. You are not, because you are not feeling strong of yourselves, good of others. You should be strong. I can do anything. And they are all good people. Kada. So this is the second thing what you have to do. First thing, lifestyle. So baga health undi, శుభ్రంగా నీట్గా ఉండి. సెకండ్ థింగ్ అబౌట్ ద ఎమోషనల్ బ్యాలెన్స్. షుడ్ థింక్ గుడ్. మీరు ఎంత 1,00,000 ర్యాంక్ వచ్చినా పర్లా, నేను ఇప్పటి నుంచి అవుతాను, నేను ఇప్పటి నుంచి అచీవ్ చేస్తాను అని. నేను ఆల్రెడీ ప్రూవ్డ్. మొన్న కూడా చెప్పాను, వైజాగ్లో, ఇక్కడ కూడా వచ్చినాయి చాలామందికి. వైజాగ్లో 35 మందికి వచ్చినాయి 22 లక్షల రూపాయలు ఉద్యోగాలు. 22 లక్షల రూపాయలు ఉద్యోగాలు. వాళ్ళల్లో అంటే మీరు, నేను చెప్పగానే ఏమనుకుంటారు, వాళ్ళకి పెద్ద పెద్ద మంచి ర్యాంకులు వచ్చినాయి, చాలా తెలివైన వాళ్ళు అట్లా అనుకొని ఉంటారు ఈ పాటికి. కానీ నిజం కాదు. వాళ్ళలో 8 మంది ఏ ర్యాంకు రాలేదు ఎంసెట్లో, మేనేజ్మెంట్ వాళ్ళలో చేరారు. అంతే, 1,00,000 ర్యాంక్ కూడా రాలేదు 8 మందికి. ఇంకో 15 మందికి 10,000, 20,000 మధ్యలో వచ్చినాయి. ఇంకొక 7 మందికి అరౌండ్ 10,000, 9,000, 10,000 అట్లా వచ్చింది. దిస్ ఇస్ ఇట్. అవును, వాళ్ళు చేయగలిగారు. నేను ఇట్లానే చెప్పాను వాళ్ళకి 4 ఏళ్ల కిందట. దే స్టార్టెడ్ దేర్ లైఫ్ అండ్ దే మేడ్ ఇట్. అది నా గొప్పతనం కాదు, వాళ్ళు విన్నారు అది సరిగ్గా. అవును, వాళ్ళు ఎంసెట్ ర్యాంక్ రాకపోయినప్పుడు ఏమైనప్పుడు వాళ్ళు డిసప్పాయింటెడ్, వాళ్ళ తల్లిదండ్రులు డిసప్పాయింటెడ్, ఆ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు అందరూ డిసప్పాయింటెడ్ కదా.
ఆ కాలేజీలో వాళ్ళు అయితే పెద్ద ముద్ర వేసి ఉంటారు, వీడెందుకు పనికిరాడు అని, ఎంసెట్ రాలేదు కాబట్టి. అంతే కదా, చాలాసార్లు చెప్పుంటారు కాలేజ్, ఇంటర్మీడియట్ కాలేజీలో, ఎంసెట్లో రాకపోతే నీ జీవితం వ్యర్థము అని. ఎవడు చెప్పాడు వాళ్ళకి ఎంసెట్లో రాకపోతే జీవితం వ్యర్థం అని? ఎవ్రీబడి ఈజ్ డిజైన్ ఫర్ సంథింగ్. ప్రతివాడు ఈ భూమి మీదకి వచ్చినాడు ఏదో ఒక వాటికి పర్పస్ ఉంటుంది, చేస్తాడు ఏదో ఒకటి. వీడెవడు చెప్పడానికి ఈ ఎంసెట్ ర్యాంక్ రాలేదు కాబట్టి పనికి మళ్ళాడని ముద్ర వేయటానికి? నో, నథింగ్, నెవర్ లైక్ దట్. So that is the second aspect. Emotionally, you should be good to yourselves, good to others. Third aspect, psychological strength. You have to have some psychological strength also. అంటే మీకు లైఫ్ అంటే ప్రతిదీ గెలవటం ఉండదు, చాలాసార్లు ఓడిపోవటం ఉంటుంది. మీరే చాలా ముందే ఇప్పుడు నేను చెప్పాను కాబట్టి నెక్స్ట్ మిడ్ ఎగ్జామ్కి నాకు 20కి 18 రావాలని ట్రై చేస్తారు, కానీ 8 వస్తాయి. ఓకే, హ్యాపెన్స్. సో ఇంకా ఏదో నేర్చుకుందామని ట్రై చేస్తారు, అవ్వదు. లేకపోతే సరే ఏదైనా వాలీబాల్ ట్రై చేద్దాం అంటారు, అది అసలు బాలే కొట్టలేరు. ఇవన్నీ అవుతూ ఉంటాయి లైఫ్లో. సో that you have to develop the capacity to see the failures and to accept the failure and fight with the failure. మీరు సైకలాజికల్ స్ట్రెంగ్త్ అంటే గెలవటం ఎప్పుడు ఉండదు. సో ఓటమిని తట్టుకోవటం కెపాసిటీ ఉండటం సైకలాజికల్ స్ట్రెంగ్త్. ఓడటం సహజం, ఓటమిని తట్టుకోవటం కెపాసిటీ ఉండటం ఆ సైకలాజికల్ స్ట్రెంగ్త్ మీరు డెవలప్ చేసుకోవాలి. చాలా ఫెయిలియర్స్ ఉంటాయి, చాలా అనుకున్నట్టు అనుకోని జరగదు. సో ఎస్, అయినా సరే యూ హ్యావ్ టు ఫైట్ విత్ దట్. అది చాలా ఇంపార్టెంట్. అందుకనే మీరు కూడా చేయండి. యూనివర్సిటీ వాళ్ళందరికీ ఏం చెప్తానంటే, మీరు గ్రౌండ్కి వెళ్ళి ఏదో ఒకటి ఆడండి అంటారు. ఎందుకని ఏదో ఒకటి గట్టిగా చెప్తాను నేను. ఇన్ఫ్యాక్ట్ అక్కడైతే మార్కులు కూడా ఇస్తున్నాను, వాళ్ళు బాగా ఆడినందుకు, బాగా స్టామినా పెంచుకున్నందుకు. అట్లా ఎందుకు అంత పర్టికులర్గా చెప్తాను అంటే, సో నార్మల్గా ఈ చదువులో వీటిల్లో చాలా ఎక్కువసార్లు సక్సెస్ అవ్వచ్చు. ఓన్లీ సక్సెస్ని చూస్తారు మీరు. యూ షుడ్ నో వాట్ ఈస్ ద ఫెయిల్యూర్ ఇన్ ద లైఫ్. చాలామంది మీ ఫ్రెండ్స్ వాళ్ళు సరిగ్గా మార్కులు లేదనుకోని డిప్రెషన్కి వెళ్ళటం, ఇంకా ఎక్స్ట్రీమ్ స్టెప్కి వెళ్ళటం, ఇంటర్మీడియట్ కాలేజీలో ఇదంతా చూసి ఉంటారు కదా. చాలామంది పాపం ఇదైపోయి లైఫ్ ఎండ్ చేసుకోవటం, ఇదంతా అవుతూ ఉంటుంది. ఎందుకు? వాళ్ళకి ఏంటి ప్రాబ్లము అంటే, వాళ్ళు దే డోంట్ నో వాట్ ఈస్ ఫెయిల్యూర్. వాళ్ళకి ఫెయిల్యూర్ అంటే తెలియదు. ఫెయిల్యూర్ ఒకటి ఉంటుంది, దానితో ఫైట్ చేయాలని తెలియదు. ఫెయిల్యూర్ అనేది తప్పనిసరిగా ఉండేది ఎక్కడ ఉంటుందంటే స్పోర్ట్స్ అండ్ గేమ్స్లో ఉంటుంది. చివరికి టెండూల్కర్ కూడా వాడాల్సింది ఏదో టైంలో. అన్ని గేమ్లు గెలవడు కదా, చివరికి సింధు కూడా వాడాల్సింది ఎక్కడోసాట. అన్ని గేమ్లు గెలవరు కదా. సో దట్స్ ఇట్, ఫెయిల్యూర్ ఈస్ దేర్ ఇన్ ద స్పోర్ట్స్. ఆ ఫెయిల్యూర్ని అది చూడటం అనేది, ఎక్స్పీరియన్స్ చేయటం అనేది వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద లైఫ్. అవును, మనం అనుకున్నట్టు ఏది జరగదు. బట్ యూ హ్యావ్ టు గో, ఆ మధ్య మధ్యలో అడ్డంకులన్నీ తట్టుకొని ఫైట్ చేసి ముందుకెళ్ళి అట్లా అవ్వాలి. దట్ ఈస్ ద సైకలాజికల్ స్ట్రెంగ్త్ యూ హ్యావ్ టు డెవలప్, బిల్డ్. ఓ చిన్నదానికి ఈరోజు మా నాన్న తిట్టాడు కాబట్టి నేను ఏదో చేసుకుంటాను, లేకపోతే ఈ ఎగ్జామ్లో నాకు తప్పాను కాబట్టి ఏదో చేసుకుంటాను, లేకపోతే ఇంకోటి ఏదో జరిగింది కాబట్టి నేను ఏదో చేసుకుంటాను, లేకపోతే నాకు స్కూటర్ కొనియలేదు కాబట్టి నేనే చేసుకుంటాను. సో స్కూటర్ కొనిపోతే నువ్వు బాగా మార్కులు తెచ్చుకొని కన్విన్స్ చేసి మీ వాళ్ళని కన్విన్స్ చేయాలి. లేదు అనుకుంటే మీరు పట్టుబట్టి మీ వాళ్ళతో ఛాలెంజ్ చేసి మీరు ఉద్యోగం తెచ్చుకొని కారు కొనుక్కోవాలి.
స్కూటర్ ఏమన్నారు, కారు కావాలి. దట్స్ ఇట్, హ్యాపీనెస్. మీ డబ్బులు నాకు అవసరం లేదు, మీది అవసరం లేదు, నేనే 2 ఏళ్ల తర్వాత పెద్ద కారు కొంటా, అంతే. అట్లా అవ్వాలి కదా. అంతేగాని ఏడుస్తూ కూర్చొని, కాలేజీకి వెళ్ళకుండా కూర్చొని, లేకపోతే వాళ్ళ మీద భోజనం చేయకుండా కూర్చొని, వాట్ ఈజ్ ఇట్? యూ టు థ్రో ఏ ఛాలెంజ్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ద పీపుల్. నేను చాలామంది లాస్ట్ బ్యాచ్కి కూడా చెప్పాను, నాకు అదే 2 పీజీలు బాగా మార్కులు వచ్చి ఉద్యోగం రాకపోతే, మా ఊర్లో కాలేజీ ఉంది, వాళ్ళు ఉద్యోగం ఇవ్వకపోతే నేనే డిసప్పాయింట్ అవ్వలేదు. నాకు ఇన్ఫ్యాక్ట్ సాయంత్రానికి ఏం లేదు, చెప్పాను వాళ్ళందరూ ఇవ్వలేకపోయాను, ఏదో ఎక్స్ప్లెయిన్. మీరు 20 మందికి కలిసి నాకు ఒక్కడికి ఇవ్వక్కర్లేదయా, నేనే ఏదో ఒక స్థాయిలో 20 మందికి ఇస్తాను ఉద్యోగాలు, దట్ ఐ విల్ డూ ఇట్ అని చెప్పాను. బట్ ఐ నథింగ్, నేనే ఏదో ఒక టైంలో 20 మందికి ఉద్యోగాలు ఇస్తాను. ఇప్పుడు నేను 6,000 మందికి ఉద్యోగాలు ఇచ్చాను. దట్స్ ఇట్, 6,000 మంది పనిచేస్తున్నాను. దట్స్ ఇట్. You can change everything, that is in your hand. అది ఎవరి చేతిలో, మన చేతుల్లోనే ఉంది అది. సో అది మీరు ఆ సైకలాజికల్గా చిన్న వాటికి ఇది అవ్వకుండా మీరు దాన్ని తట్టుకొని దాన్ని ముందుకు వెళ్ళేటట్లు ఎట్లా నెక్స్ట్ స్టెప్ ఎట్లా వేయాలి, నెక్స్ట్ ఆ తర్వాత అడుగు ఎట్లా ముందుకు వేయాలి అనేది ఆలోచించుకొని చేయాలి. ఇవన్నిటికీ ఆ గోల్ ఒకటి ఉంది మీకు, అది మర్చిపోకూడదు. దట్ షుడ్ బి దేర్ ఇన్ ద బ్యాక్ ఆఫ్ యువర్ మైండ్. ఓకే, సో దిస్ ఈజ్ ద ఆల్ దీస్ 3 థింగ్స్. లైఫ్ స్టైల్ బాగా ఆరోగ్యంగా ఉండటం, శుభ్రంగా ఉండటం, ఎమోషనల్గా మైండ్ బెటర్గా ఉండటం, అట్లానే మైండ్ గట్టిగా ఉండటం, సైకలాజికల్గా తట్టుకునేట్టు, దిస్ ఆల్ ఇట్ ఈస్ యువర్ లైఫ్ స్టైల్. యూ హావ్ టు చేంజ్. You should be a strong man, you should be a healthy man, you should be a happy man, you should be good to the others. అంటే మనం టేక్ ఆఫ్కి రెడీగా ఉన్నాం అనమాట లైఫ్లో, అంతే కదా. విమానం టేక్ ఆఫ్కి నా స్విచ్లన్నీ బాగున్నాయా, టైర్లు బాగున్నాయా, ఆయిల్ ఉందా, సో అది ఉందా, ఇది ఉందా అని చూసుకుంటారు కదా. సో నౌ యూ ఆర్ రెడీ టు టేక్ ఆఫ్ టు గ్రేట్ హైట్స్, అంతే కదా. సో అది థర్డ్ థింగ్. అండ్ ద ఫోర్త్ ఆస్పెక్ట్ ఈజ్ అకాడమిక్స్. ఇప్పుడు వచ్చింది అసలు చదువు. అవును, ఇవన్నీ లేకుండా మీరు చదవలేరు, నేను చెప్పిన లేకుండా, మంచిగా ఆలోచించకుండా, మంచిగా ఆరోగ్యం లేకుండా చదువు దానికి మీరు చేయాల్సింది ఒకటేమో రెగ్యులర్గా రావాలి. ఎందుకంటే మధ్య మధ్యలో 1 రోజులు 2 రోజులు యాబ్సెంట్ అయితే మీకు ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ కాబట్టి కంటిన్యూటీ ఉంటాయి. ఆ కంటిన్యూటీ మిస్ అయితే వారం రోజులు మీరు నెక్స్ట్ 2 రోజులు యాబ్సెంట్ అయ్యారనుకోండి, నెక్స్ట్ 1 వీక్ వచ్చినా మీరు బ్లాంక్గా ఉంటారు. ఆ ఇంట్రడక్షన్ అంతా 2 డేస్లో చెప్పుంటారు, మిగతాదంతా ఏం అర్థం కాదు. సో వీరంతా మంచిగా రెగ్యులర్గా రావాలి. తర్వాత మీకు ముద్దుగా బండగా చదవటం కాకుండా, మీరు చదివేటప్పుడు ఒక పార్ట్ చదివినప్పుడు టు స్టాప్, యూ టు ఆస్క్ యువర్ సెల్ఫ్, వాట్ ఈజ్ ఇట్ ఐ అండర్స్టూడ్ అవుట్ ఆఫ్ దట్. మొదట ఏం అర్థం కాదు, మళ్ళీ ఇంకోసారి చదవండి, అప్పుడు కొద్దిగా అర్థమైనట్టు, మూడోసారి చదవండి, అప్పుడు కొంత అర్థమైనట్టుంది. అప్పటికీ అర్థం కాకపోతే టీచర్స్ ఆర్ వెరీ మచ్ దేర్, యూ కెన్ టేక్ దేర్ హెల్ప్. టీచర్స్ ఉండేది అందుకే కదా. సో నాకేం అర్థం కాలేదు, బోధపట్టలేదు ఇది అని. సో అది అయిన తర్వాత అందరితో అవ్వదు చదువు. దాన్ని మీరు ఒక పార్ట్ అవ్వగానే దాంట్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ పక్కన బుక్ పెట్టుకొని రాసుకుంటూ ఉండాలి. దెన్ ఓన్లీ ఇట్ విల్ బి రిజిస్టర్డ్ ఇన్ యువర్ మైండ్. అది మళ్ళీ ఇంకోసారి నెక్స్ట్ మీ ఎప్పుడో చెప్తాను. ఆ స్టడీ అనేది ఒక టెక్నిక్, ఒక స్కిల్. అదే సార్ చదవటం అంటే చదవటమే కదా. వాట్ ఈజ్ ద టెక్నిక్ ఇన్ దట్ అంటే దెర్ ఈజ్ ఎ టెక్నిక్. టెక్నిక్ ఈజ్ నార్మల్గా ఇంగ్లీష్లో అయితే 2 మాటలు ఉంటాయి చదవటాన్ని, రీడింగ్, రైటింగ్, స్టడీ. రెండింటికి ఒకే మీనింగ్ తెలుగులో.
కదా, రెండు ఒకే మీనింగ్ కదా. రీడింగ్ అన్నా చదవటమే, స్టడీ అన్నా చదవటమే, కానీ రెండు డిఫరెంట్. యూ రీడ్ న్యూస్ పేపర్స్ అండ్ ఫర్గెట్, యూ రీడ్ నావెల్స్ అండ్ ఫర్గెట్, బట్ యూ క్యాన్ట్ ఎఫర్ట్ టు ఫర్గెట్ ఫిజిక్స్. యూ హ్యావ్ టు స్టడీ ఫిజిక్స్, యూ హ్యావ్ టు స్టడీ మ్యాథమెటిక్స్, యూ హ్యావ్ టు స్టడీ సి ప్రోగ్రామ్. దీంట్లో ఏముంటాయంటే 4 phases ఏముంటాయంటే స్టడీలో, ఫస్ట్ ఫేజ్ రీడింగ్ ఉంటుంది 1 or 2, 3 times. సెకండ్ ఫేజ్ అండర్స్టాండింగ్ ఉంటుంది, చదివిన దాన్ని మనకు అర్థమైందా లేదా అనేది అండర్స్టాండింగ్ ఉంటుంది. థర్డ్ ఫేజ్లో రిజిస్టరింగ్ ఇన్ యువర్ మైండ్, హార్డ్ డిస్క్లో ఎట్లా కంటెంట్ అంతా రిజిస్టర్ అయిపోతుందో, మనం లోడ్ చేస్తే అంటే టైప్ చేస్తే ఎట్లా రిజిస్టర్ అవుద్దో అట్లా రిజిస్టర్ అవ్వాలి మైండ్లో. అండ్ ఫోర్త్ ఫేజ్ రీకాలింగ్, మనకు ఎప్పుడు అవసరమైతే అది గుర్తొచ్చేట్టు ఉండాలి. ఇఫ్ యూ కంప్లీట్ ఆల్ దీస్ 4 phases ఓన్లీ యూ ఆర్ స్టడీయింగ్. అదర్వైజ్ చదివేస్తే దెర్ ఇస్ నో మీనింగ్ ఫర్ దట్. మర్చిపోతారు. అదే కదా మీ సఫరింగ్ మొత్తం. ఇంటర్మీడియట్ 10th క్లాస్ అంతా మీ సఫరింగ్ అదే కదా. పొద్దున్నే సాయంత్రం చదువుతున్నాం, ఏమీ గుర్తుంటలేదు, మార్కులు రావట్లేదు, అంటే మీరు చదవలేదు, మీరు జస్ట్ దీస్ ఆర్ ద 4 phases ఆఫ్ యువర్ స్టడీ. అది నేను ఇంకా డీటెయిల్గా చెప్తాను. సో ఇట్లా చదవాలి. చదివి మీరు ఏం చేయాలంటే అరౌండ్ 75-80%లో ఎవరికైనా వస్తాయి. ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళందరూ ఇంటర్మీడియట్ పాస్ అయితే కదా ఇక్కడికి వస్తారు. సో అందరూ మీరు ట్రై చేస్తే రెగ్యులర్గా వస్తే 70-75% వచ్చేస్తాయి. ఇది వస్తే సో రెగ్యులర్గా ఉంటే మీకు గ్యారంటీగా మామూలుగా 4-5 లక్షల రూపాయల ఉద్యోగాలు వస్తాయి. కానీ నాకు 4-5 లక్షల రూపాయలు సరిపోదు, నాకు 10 లక్షలు 20 లక్షల రూపాయలు ఉంటే కానీ సరిపోదు అని. నథింగ్ రాంగ్ ఇన్ థింకింగ్. అబ్బా ఈ అమ్మాయి ఎక్కువ ఆలోచిస్తుంది అనుకోవటానికి ఏం లేదు. ఎస్, ఇట్ ఈస్ హర్ కాన్ఫిడెన్స్, ఇట్ ఈస్ హర్ కెపాసిటీ టు థింక్ బిగ్. సో దానికి ఏం చేయాలి ఎక్స్ట్రాగా అంటే, ఇంతవరకు చేసి కొద్దిగా ట్రైనింగ్ ఇస్తారు మనకు, సెకండ్ ఇయర్ నుంచి థర్డ్ ఇయర్ అంతా ఇస్తారు 4-5. దానికి మీరు ఎక్స్ట్రాగా ఏం చేయాలి అంటే, కొన్ని JNTU సర్టిఫికెటే కాకుండా మీరు ఎక్స్ట్రాగా ఆన్లైన్లో కోర్సులు దొరుకుతాయి. NPTEL కోర్సులు అంటారు, కోర్సెరా అంటారు, మీ టీచర్లు చెప్తారు. అవి ఒక 5-6 సర్టిఫికెట్లు చేయాలి మీకు ఎక్స్ట్రా ఏదో ఒక ఇంట్రెస్ట్ ఉన్న ఏరియా. దాంతోపాటు థర్డ్ ఇయర్ సెకండ్ ఇయర్ నుంచి మొదలుపెట్టి ఏదో ఒక ప్రాజెక్ట్, సోషల్లీ రిలవెంట్ ప్రాజెక్ట్ చేయాలి. ఏదైనా చేయొచ్చు. ఇప్పుడు 5G వస్తుంది ఫోన్లు, నెక్స్ట్ ఇయర్ నుంచి 5G వస్తుంది. ఇప్పుడు మీరంతా వాడుతుంది స్మార్ట్ ఫోన్లే కానీ 4G వాడుతున్నారు. 5G వస్తే ఇట్ విల్ హ్యావ్ లాట్స్ ఆఫ్ అప్లికేషన్, అగ్రికల్చర్, హెల్త్, ఎడ్యుకేషను అంతా. ఇక్కడ నేను ఉండకపోయినా 5G వచ్చినప్పుడు ఉన్నట్టు మీకు ఫీలింగ్ క్రియేట్ చేసి ఇదంతా నడుస్తుంది. యూ ఆర్ గోయింగ్ టు సీ మై షేప్, బట్ ఐఎమ్ నాట్ హియర్, బట్ ఇట్ విల్ హ్యాపెన్. సో అన్నిట్లో అప్లికేషన్లు ఉంటాయి. సో వర్చువల్ ఇమేజెస్, సో అన్నిట్లో అప్లికేషన్లు ఉంటాయి. ఉదాహరణకి అందరూ మీరు రైతుల పిల్లలు కదా ఎక్కువ మంది. మీకు ఇప్పుడు ఈ సంవత్సరం ఏమైంది, కాటన్ మొత్తం పురుగుపడిపోయింది, తెలుసా అది? మామూలుగా 14-15 క్వింటాలు వచ్చేది, 2 క్వింటాలు కూడా రాదు, మొత్తం పురుగు పడిపోయింది. టెక్నాలజీ వస్తే ఏమవుద్దంటే, పురుగు ఎప్పుడో వచ్చి ఉంటుంది 4 రోజుల కిందట, వీళ్ళ కంటికి కనపడేసరికి అది 4 రోజులు అయిపోయింది. ఈ లోపల మొత్తం పంట అంతా పోయింది. టెక్నాలజీ వచ్చినప్పుడు ఏమవుద్దంటే, మీరు ఏదైనా డ్రోన్ కానీ లేకపోతే ఇంకొక ఇది కానీ ఆ పొలం తీసుకెళ్ళి చూస్తే ఎవ్రీ ప్లాంట్ ఎట్లుందో మీ కంటికి కనబడతా ఉంటుంది. మీరు ఇంటి దగ్గర కూర్చుంటే ఆ డిసీజ్ ఏంటో ఫస్ట్ ప్లాంట్కి వచ్చినప్పుడే తెలిసిపోద్ది. ఆ డిసీజ్కి ఏం మందు వేయాలో ఆ కంప్యూటరే చెప్తుంది. ఇమ్మీడియట్గా ఈ మందు వేయాలి అని, ఈ పెస్టిసైడ్ వేయాలి అని. దట్స్ ఇట్.
అవును. అది మన కంటికి కనపడేసరికి సగం పోయి ఉంటుంది. కంటికి కనపడిన తర్వాత మనం డబ్బులు ఎత్తుక్కొని వాడు అప్పిచ్చి పెస్టిసైడ్ ఇవ్వక వాడు అది వేసేసరికి మొత్తం పోయింది కదా. అది కదా స్టోరీ. చాలామందికి అదే స్టోరీ. సో అది ఈ టెక్నాలజీ ఇంటర్వెన్షన్ చాలా చోట్ల ఉంటుంది. ఇది సోషల్ అగ్రికల్చర్. సో అట్లా ఏదన్నా ప్రాజెక్టు మీకు నచ్చిన ప్రాజెక్టు అది తీసుకొని చేస్తే ఈ కోర్సులు ప్లస్ ప్రాజెక్టు ప్లస్ కొద్దిగా కమ్యూనికేషన్, కొద్దిగా బాగా మాట్లాడటం, మీ అందరికీ బిడియం మాట్లాడమంటే బిడియం. సో భయం, నేను మాట్లాడలేనని. సో కానీ మీరు క్లాసుల్లో అది నేర్పుతారు, ప్రత్యేకమైన ప్రోగ్రాం పెట్టి నేర్పుతారు. మీరు ముందుకొచ్చి నేర్చుకోవాలి. అది వాళ్ళు బలవంతంగా మిమ్మల్ని డయాస్ మీదకి పిలిచినప్పుడు కాకుండా మీ అంతటి మీరు వచ్చి నేను మాట్లాడతాను వచ్చి తప్పులు మాట్లాడండి, నథింగ్ రాంగ్. మొదటిసారి అంత కరెక్ట్గా మాట్లాడక్కర్లా, తప్పులు మాట్లాడండి, ఏం కాదు. మాట్లాడటం ఇంపార్టెంట్, ఇక్కడ నిలబడటం ఇంపార్టెంట్, కాన్ఫిడెంట్గా నిలబడటం ఇంపార్టెంట్, ఏదో ఒకటి మాట్లాడటం ఇంపార్టెంట్, తర్వాత మీనింగ్ఫుల్గా మాట్లాడటం ఇంపార్టెంట్, తర్వాత ఎఫెక్ట్గా మాట్లాడటం ఇంపార్టెంట్. దీస్ ఆర్ ద వేరియస్ ఫేజెస్ కదా మాట్లాడటం. ముందు నిలబడాలి ధైర్యంగా, కాళ్ళు వణికిపోకుండా. తర్వాత మైక్ సరిగ్గా పట్టుకోవాలి, తర్వాత ఆ కంటెంట్ ఏదో చెప్పాలి, తర్వాత బాగా మీనింగ్ఫుల్గా అది ఎదుటాళ్ళకి ఉపయోగపడే చెప్పాలి, దాన్ని చాలా ఎఫెక్ట్గా చెప్పాలి, ఎప్పటికీ మర్చిపోకుండా చెప్పాలి. దిస్ ఇట్. అదే కదా కమ్యూనికేషన్. అది దాంతోపాటు కొద్దిగా మీకు టీమ్ స్పిరిట్ యాక్టివిటీస్లో అంటే మీకు గేమ్స్, కల్చరల్ ఈవెంట్స్, ప్రాజెక్ట్స్ ఈవెంట్స్ ఇన్నిట్లో బాగా పార్టిసిపేట్ చేయండి. ఇది ఈ 4 ఏళ్ళు మీ ప్రయాణము బాధతో, కష్టంతో, ఇసుకతో జరగకూడదు. మీరు ఇదంతా 10th క్లాసు, ఇంటర్మీడియట్ ఇదంతా అనుభవించుంటారు. ఎప్పుడు మీకు ఏంట్రా అది భయంకరం ఇష్టం లేనిది అంటే కాలేజీకి వెళ్ళటం ఇష్టం లేదంటారు కదా. సినిమాకి బ్రహ్మాండంగా వెళ్తూ ఉంటారు, క్రికెట్ మ్యాచ్కి బ్రహ్మాండంగా వెళ్తూ ఉంటారు, సో ఇంకా షాపింగ్కి బ్రహ్మాండంగా వెళ్తారు. కాలేజీకి సెలవు ఇస్తే బాగుండు, వర్షం వస్తే బాగుండు, ఎవడైనా చచ్చిపోతే బాగుండు. కదా. అట్లా కష్టంగా జరగకూడదు ఈ ప్రయాణం. అట్లా కాలేజీ రావడం, కాలేజీలో ఎంజాయ్మెంట్ ఇదంతా కష్టంగా జరగకూడదు. చాలా హాయిగా సంతోషంగా జరగాలి, చాలా హాయిగా సంతోషంగా జరగాలి. సో అది ఎప్పుడు జరుగుతూ ఉంటుందంటే ఓన్లీ చదువు ఇంపార్టెంటే, దాంతోపాటు కొద్దిగా ఆటలు, కొద్దిపాటు ఎక్సర్సైజు, ఫ్రెండ్స్తో మాట్లాడుకోవటము, ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయటము, ఇవన్నీ ఉంటే ఎస్ అబ్బా ఆదివారం వచ్చింది బోర్ కొడుతుంది అనిపించాలి. ఆదివారం వచ్చింది సెలవు వచ్చిందని సంతోషం కాదు. ఆదివారం వచ్చింది బోర్ కొడుతుంది, మా ఫ్రెండ్స్ లేరు, ఈరోజు మాట్లాడడానికి ఎవరు లేరు, ఆడుకోవడానికి ఎవరు లేరు, ఏదైనా చేయడానికి ఎవరు లేరు. దిస్ ఈజ్ హౌ యూ టు థింక్. అంతే కదా. మీరు నార్మల్గా మీకు ఏమవుతూ ఉంటుంది, సపోజ్ ఇప్పుడు వదిలేసి సాయంత్రం దాకా 6 దాకా వాలీబాల్ ఆడమన్నాడు. వాలీబాల్ ఆడతారు, పడిపోతారు, దెబ్బలు తగులుతాయి, అన్నీ అవుతాయి, చెమట పట్టుద్ది, అన్నీ ఆకలి అవుద్ది, అన్నీ అవుతాయి. సాయంత్రం అయిపోయిన తర్వాత నేను వచ్చి మీరు చాలా కష్టపడ్డారు, వాలీబాల్ ఆడటం చాలా ఇబ్బంది పడ్డారు, మీరు చాలా దెబ్బలు తగిలినాయి, అయ్యో పాపం అంటే మీరు ఊరుకుంటారా? లేదు సార్ మేమంతా ఎంజాయ్ చేసాం వాలీబాల్ అంటారు. అంతే కదా. చెమట పడుతుంది, కష్టపడతారు, దెబ్బలు తగులుతాయి, అన్నీ అవుతాయి, కానీ ఎంజాయ్డ్ ద వాలీబాల్. అట్లా చదువుని ఎంజాయ్ చేయాలి. ఆ మూడు అట్లా అవ్వాలి. ఎందుకు వచ్చింది నా మీద రుతున్నారు, ఎందుకు వచ్చింది వీళ్ళు కూర్చోబెడుతున్నారు, ఎందుకు అది అనకూడదు.
ఐఎమ్ ఎంజాయింగ్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ ఇట్. ఈ 4 yearsలో ఎవ్రీ మూమెంట్ ఇట్ షుడ్ బి ఎంజాయబుల్ మూమెంట్. అంటే చదువు ఉండాలి, దాంతో ఓకే ఓకే చదువు ఉండాలి. ఏమైంది? కళ్ళు తిరుగుతున్నాయి. చూసారా, నేను ఇప్పుడే చెప్పాను మీరు వీక్గా ఉంటారని. నాకేమో 70 ఏళ్ళు, నేనేమో గంటన్నర నుంచి నిలబడ్డాను, మీరేమో కూర్చోలేకపోతున్నారు కదా. ముందు అదే కదా చెప్పాను, చాలా వీక్గా ఉంటుంది, సరిగ్గా తిని ఉండదు ఆ అమ్మాయి. ఓకే, ఏం అవదలే. సో అందుకని బాగా ఎనర్జీ ఉండాలి. చెప్పాను కదా నాకు 70 years, బట్ ఓకే ఫైన్. సో ఓకే, ఇది మొత్తం కలిపి ఎంజాయబుల్గా అవ్వాలి. ఈ ఎంజాయబుల్గా అవుతే మీకు దాంతోపాటు ఉద్యోగం రావాలి, ఉద్యోగం రావటమే కాదు మంచి ఉద్యోగం రావాలి. ఇదంతా చివరిగా మీకు ఇవన్నీ చేయాలని ఉంటుంది, ఇట్లానే చేయాలని ఉంటుంది, కానీ మీకు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ ప్రాబ్లమ్స్ని మీరు ఓవర్కమ్ అవ్వాలి. బేసిక్ ప్రాబ్లం ఏమొచ్చేదంటే మీకు యూత్ ప్రాబ్లం వస్తుంది. మీరందరూ యూత్ కదా, యంగ్గా ఉన్నారు కదా, సో మీరు సినిమాలు చూస్తుంటారు బాగా, కాబట్టి న్యాచురల్గా లవ్ అదంతా ఉంటుంది. మరి సినిమాల్లో అంతే జరుగుతూ ఉంటుంది కదా. మీరు ఒకసారి ఆ ఎమోషనల్గా డిస్టర్బ్ అయ్యారంటే, ఈ లవ్ వీటిల్లో వెళ్ళారు అంటే మొత్తం ఇదంతా చేయాలని ఉంటుంది కదా, ఏమీ చేయలేరు. చూడండి, ఏమీ చేయలేక ఏమవుద్దో ఏమి చేయలేక ఈ 2-3 ఏళ్ళు అట్లా గడుపుతారు. ఇంకా 4వ ఏడుకి వచ్చేసరికి 5-10 బ్యాక్లాగ్స్ ఉంటే చేయలేము అనిపిస్తూ ఉంటుంది. ఉద్యోగం రాదు. ఉద్యోగం రాకపోతే నిజంగా మీరు లవ్ చేసుకున్నా, నిజంగా ఇష్టమైనా సరే ఎవరూ ఒప్పుకోరు. పేరెంట్స్ చాలామంది అమ్మాయిలే ఒప్పుకోరు. వెరీ ఇంట్రెస్టింగ్. 2 years కిందట ఒక అబ్బాయి, నేను అది రోడ్డు మీద వాక్ చేస్తుంటే ఒక అబ్బాయిని కొడుతుంది. రైట్, కొడుతుంటే ఏంటి అదే వాళ్ళు పిలిచి అడగమని చెప్పాను మా నాన్న స్టాఫ్ని, ఎందుకు అమ్మాయి ఇట్లా కొడుతుంది. వీడు చాలా 15 రోజుల నుంచి 20 రోజుల నుంచి మాట్లాడట్లేదు ఈ అబ్బాయి ఆ అమ్మాయితో. ఓకే, ఇట్ వాజ్ చూడండి, ఇట్ వాజ్ అ రియల్ స్టోరీ ఆన్ ద క్యాంపస్. సరే ఏంటి అమ్మాయికి అబ్బాయి అంటే ఇష్టమా, ఏంటంటే ఇష్టం అని చెప్పారు. ఆ అబ్బాయికి కూడా నాకు ఇష్టమే సార్ అమ్మాయి. సరే వాళ్ళ పేరెంట్స్, 2 వైపులా పేరెంట్స్ని పిలిచాం. సరే బాగుంది. ఓకే, పిలిస్తే సరే అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకున్నారు. సరే సార్, ఈ సంవత్సరం అయిన తర్వాత మేము అగ్రీబుల్లే మేము చేస్తాం. ఈ అమ్మాయి అంటది అంతమంది ముందు నేను ఉన్నాను, వాళ్ళ పేరెంట్స్, వీళ్ళ పేరెంట్స్, అందరి పేరెంట్స్ ఉన్నారు. ఈ అమ్మాయి అంటది వీడికి 5 బ్యాక్లాగ్స్ ఉన్నాయి సార్, వీడికి ఉద్యోగం రాదు, సద్యం రాదు, వీడిని ఎవరు చేసుకుంటాను. దట్స్ ఇట్. ఓవర్. అవును, ఎప్పుడో శ్రీశ్రీ గారు చెప్పింది, అన్ని మానవ సంబంధాలు ఆర్థిక సంబంధాలే అని నాకు అది చూస్తుంటే గుర్తొచ్చింది. అన్ని మానవ సంబంధాలు ఆర్థిక సంబంధాలే, డబ్బుతో కూడిన సంబంధాలే అని ఎప్పుడో శ్రీశ్రీ గారు 100 సంవత్సరాల కింద రాశాడు, 70 ఏళ్ల కింద రాశాడు. అన్ని మానవ సంబంధాలు ఆర్థిక సంబంధాలే అని, ఏదో రకంగా డబ్బుతో రిలేట్ అయ్యి ఉంటే అని రాశాడు ఎప్పుడో గేయం. అదే అసలు కళ్ళారా కనబడిపోయింది. మరి ఎందుకు ఫ్రెండ్షిప్ చేస్తున్నాం, ఎందుకు ఈ గోళ అంటే, ఏదో కాలేజీలో ఒక అబ్బాయి ఉండాలి కదా, అందుకని నేను వీటితో ఫ్రెండ్షిప్ చేస్తాను.
అంతే. అందుకని డోంట్ బి ఇన్వాల్వ్డ్ ఇన్ టు దాట్. అంటే ప్రేమ చాలా చెడ్డదని మీ తల్లిదండ్రులు నేను చెప్పటల్లా, కానీ దిస్ ఈజ్ నాట్ ద రైట్ టైం టు డూ దట్. దిస్ ఈజ్ నాట్ ద రైట్ టైం టు ఇన్వాల్వ్ ఇన్ టు దట్. మీరు ఒకసారి దాంట్లో ఇన్వాల్వ్ అయిపోతే మీ ఫోకస్ అంతా మిస్ అయిపోద్ది, మీ ఫోకస్ అంతా డిస్టర్బ్ అయిపోద్ది. సో దాంతో మీకు ఉద్యోగం లేకపోతే ఎవరూ పట్టించుకోరు. ఎస్పెషల్లీ అమ్మాయిలకి ప్రత్యేకంగా చెప్తున్నా, మీరు కనుక దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయి ఉంటే మీకు సరిగ్గా అవ్వదు, సరిగ్గా ఉద్యోగం రాదు, అది జరగవచ్చు, జరగకపోవచ్చు, ఇదంతా అవుతుంది. మీకంటూ ఒక ఛాయిస్ ఉండదు. యూ డోంట్ హ్యావ్ ఎనీ ఛాయిస్ ఫర్ యువర్ సెల్ఫ్. అట్లా జనరేషన్లు జరిగినాయి. అదృష్టవశాత్తు మీరు ఇంతమంది చదువుకుంటున్నారు. ఇప్పుడు ఫ్యూచర్ ఒక 20 ఏళ్ల కిందట ఇంజనీరింగ్ కాలేజీలకు 2-3 ఉండేవారు ఆడపిల్లలు. సో జనరేషన్స్ టుగెదర్ అట్లా జరిగినాయి. అన్నిటికీ మిరపకాయలు కొనాలన్నా భర్తను అడగాల్సిందే, కారు కొనాలంటే భర్తను అడగాల్సిందే, చీర కొనాలన్నా భర్తను, ఇది ఛాయిస్ లేదు. కానీ ఇప్పుడు ఈ చదువు వలన మీకు శక్తి వచ్చి అవుతుంది. కాబట్టి మీరు మంచి ఉద్యోగం తీర్చుకొని 10 లక్షల రూపాయల ఉద్యోగం తెచ్చుకుంటే 10 మంది నాకు ఇది అని వస్తారు. ఇట్ ఈజ్ యువర్ ఛాయిస్. అదర్వైజ్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ద జాబ్ ఆర్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్, మీ కాళ్ళ మీద మీరు నిలబడకపోతే మీకు ఛాయిస్ అయిన వాళ్ళు ఏదో ఇష్టం లేని వాళ్ళు తీసుకొస్తారు, అటు బౌండ్ బై దట్, వేరే మార్గం లేదు. అందుకని మగపిల్లలు కూడా అంతే. అందుకని దయచేసి ఈ 4 ఏళ్ళు జోలికి, ప్రేమ చెడ్డదని ఒకవేళ ఎవరైనా ఇష్టపడితే ట్రై టు పోస్ట్పోన్ ఇట్ ఫర్ ద నెక్స్ట్ 4 years. అండ్ మీరు అప్పుడు బాగా సెటిల్ అయితే మీరు అందరినీ ఒప్పించి, మీరు ఎప్పుడైతే సెటిల్ అవుతారో పెద్దవాళ్ళు ఒప్పుకుంటారు, న్యాచురల్గా ఒప్పుకుంటారు, దెన్ యూ కెన్ డూ ఎనీథింగ్. అంతేగాని ఈ వయసులో దాంట్లో ఇన్వాల్వ్ అయ్యారు అంటే, నేను బాగా చెప్పినా, ఎవరు చెప్పినా, మీ తల్లిదండ్రులు చెప్పినా మీ ఫోకస్ డిస్టర్బ్ అయిపోతుంది, మీరు పాడైపోయినట్టే పూర్తిగా. డోంట్ బి ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్. సో అండ్ ఎప్పుడు ఏం చేయాలి మీరంటే, లవ్ షుడ్ బి దేర్, బట్ యూ హ్యావ్ టు లవ్ యువర్ సెల్ఫ్, నాట్ అదర్స్. అవును, you have to love yourselves, you have to love your future, you have to love your life. మీ జీవితాన్ని మీరు ప్రేమించాలి, మిమ్మల్ని మీరు ప్రేమించాలి, మీ భవిష్యత్తుని ప్రేమించాలి. దట్ ఈస్ ద లైఫ్, దట్ ఈస్ ద లవ్. సో అది ఒక పెద్ద హర్డిల్, ట్రై టు అవాయిడ్ దట్. తర్వాత పావర్టీ ఉంటుంది, కొంతమందికి ఇబ్బందులు ఉంటాయి. అది ఏదైనా ఉంటే ప్రిన్సిపల్ గారు, మీ కౌన్సిలర్స్తో టచ్లో ఉండండి. సో ఇంకా చిన్న ఇబ్బందులు ఉంటే, అర్థం కానిది ఇదంతా ఉంటుంది. మీకు అకాడమిక్స్లో అర్థం కాదు, అదే మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ సరిగ్గా లేకపోతే అర్థం కాకపోవటం ఇవన్నీ ఉంటాయి. వాటికి 2-3 మార్గాలు, మీ టీచర్సే చాలా వరకు చేస్తారు, లేకపోతే సీనియర్ స్టూడెంట్ మెంటర్స్గా పెట్టి దే విల్ హెల్ప్ యూ అవుట్. సో దీస్ ఆర్ ద హర్డిల్స్ ఆర్ ప్రాబ్లమ్స్ యూ హ్యావ్ టు ఓవర్కమ్. ఓకే, ఇవన్నీ చేసి, సో మీరు ముందు లక్ష్యాన్ని ఏర్పరచుకోండి, దానికి సరిపడా హెల్త్, లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయండి, ఎమోషనల్గా మంచిగా ఉండండి, సైకలాజికల్గా ట్రై టు బి రెడీ టు ఫేస్ ఎనీ హర్డిల్, అండ్ దెన్ అకాడమిక్గా రెగ్యులర్గా పంక్చువల్గా ఉండి నేర్చుకోండి. తర్వాత ఇట్లాంటి ఎమోషనల్గా డిస్టర్బ్ అవ్వాలి. సో విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ గుడ్ లక్. థ్యాంక్ యూ.